హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనకి స్వాతంత్ర దినోత్సవం కనుక స్వాతంత్ర దినోత్సవం మాట మీదుగా చిన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఈ వాక్యం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం 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 మహోన్నతుడా, సర్వాధికారి, కృపగల దేవ, దయగల రక్షక, నీ బంగారు పదాలకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మన స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి మరి నైనా మేమందరము ఏకముగా కూడి నేను స్తుతించడానికి, మరి స్వాతంత్ర దినోత్సవం గురించి కొన్ని మాటలను మేము ధ్యానించుకొనడానికి, బైబిల్ అనుసారముగా వాక్యానుసారముగా మేము నడుచుకోవడానికి కూడా నీ కృపను దయచేయమని, మరి వాక్యం బోధించుచుండగా నాలో మీరుండి నన్ను మీ గౌరవని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదట స్వాతంత్రం అని ఉంది కదా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి స్వాతంత్రం నిజంగా మనకు ఉందా, వచ్చిందా అంటే మనము నార్మల్గా అంటే ఏమంటామంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టి కదా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనము కాపాడుకోగలిగాము కాబట్టి స్వాతంత్రం వచ్చింది కాబట్టి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కదా అని అంటారు. కానీ అది లోకానుసారం. మరి పరలోకానుసారముగా మనము లోకం మీద నడుస్తున్నప్పుడు, మనము ప్రయాణం అవుతున్నప్పుడు, ఈ జీవన ప్రయాణంలో మనకి నిజంగా స్వాతంత్రం అనేది ఉందా అనేదాన్ని గమనించుకున్నాం. ఒకసారి వాక్యాన్ని ధ్యానిద్దాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 17వ వచనము. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ఇక్కడ ఏమున్నది మాటలో? ప్రభువే ఆత్మ అంటే ప్రభువు ఆత్మయ్య ఉన్నాడని మనకి తెలుసు. ఆత్మగా మన మధ్యన ఉన్నాడని కాబట్టి కదా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం, ఎక్కడైతే 2-3 కూడి నా నామందు ప్రార్థిస్తారో అక్కడ నా ఆత్మ ఉంటుంది, నేను ఉంటాను అని, ఆయన ఉంటాడని మనము గ్రహించి మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రభువు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అంటే మన మధ్య ప్రభు యొక్క ఆత్మ ఉన్నట్లయితే మనకి స్వాతంత్రం ఉంటుందనే మాటని మనం చూసుకుంటాం. అయితే ప్రభువు ఎక్కడ ఉండును అంటే ఎక్కడ ఉంటాడు ప్రభువు? నార్మల్గా ప్రార్థన చేసే ప్రార్థన స్థలాలను, సంఘాలలో అని అనుకుంటాం కదా. కానీ ప్రభువు మనందరము దేవునికి మన మనసునిచ్చినట్లయితే మనలోనే ఉంటాడు. ఆయన ఆత్మ మన యందే ఉంటుంది. అయితే అక్కడ మనకి స్వాతంత్రం అనే మాట బైబిల్లో కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రభువు ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని బైబిల్ ప్రకారంగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనకు స్వాతంత్రం లేదు, ఎందుకంటే ఉంది అని మనము అనుకుంటున్నాం. కానీ ప్రభువు చెప్పిన స్వాతంత్రం వేరే ఉంది. ఏ స్వాతంత్రం గురించి ప్రభువు మాట్లాడుతున్నాడంటే పాపపు విషయము అయి ప్రభువు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనమందరం ఏమై ఉన్నాం? పాపులమై ఉన్నాం, పాపపు లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే పాపపు విషయమే ఆయన మాట్లాడుతున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రభువు మాట్లాడుతుంది ఏంటంటే స్వాతంత్రం అంటే పరిశుద్ధ గ్రంథం రీతిగా మనము ఎలా గ్రహించుకోవాలి, ఎలాగా దాన్ని స్వీకరించాలనేది మనం గ్రహించాలి. ఇప్పుడు మనకు దేశం మీద జరుగుతున్నాయి కొన్ని, మన దేశంలోనే, భారతదేశంలోనే కొన్ని జరుగుతున్నాయి. అవి అందరికీ తెలుసు. ఏంటి? ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగడం. మొన్న అదేదో ఊళ్ళో ఒక 13 ఏళ్ళ అమ్మాయికి మరి ఎంతమందో 31 మంది దాకా అనుకుంటా ఆ అమ్మాయిని మరి రేప్ చేసి మరి పాడు చేశారు. అది ఇప్పుడు స్వాతంత్రం ఉన్నట్టేనా మన దేశంలో?
స్వాతంత్రం వచ్చిందనే కదా మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఇప్పుడు ఆడపిల్లకి స్వాతంత్రం అనేది ఉందా? ఉంటే మన ఆడపిల్లకి ఎందుకు అలాగా జరిగింది? అదొక్క ఆడపిల్లకి విషయంలోనే కాదు, ఎందరో ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్ళాలన్నా భయపడుతున్నారు, రాత్రి అవ్వగానే భయపడుతున్నారు. ఎందుకు? లోకము పాపమైపోయింది, అక్రమం చేత నిండిపోయింది లోకం అంతా. కాబట్టి ఈ పాపపు లోకము గురించి దేవుడు మనకి స్వాతంత్రం ఇంకా రాలేదు అని ఆయన చెప్పే రీతి అలాగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు మనము లోకానుసారంగా నడుచుకొనక పరలోకానుసారమైన జ్ఞానం మనం పొందగలుగుతాం. అయితే పరలోకానుసారమైన జ్ఞానంలో మనం ఆలోచిస్తే ఏంటంటే, మనకి ఇప్పటికి ఇంకా ఆడపిల్లలకైతే ఇంకా స్వాతంత్రం రాలేదు. సరే మగవారికి వచ్చిందా అనుకుంటున్నామా? మరి మగవాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళ భార్యలే కొంతమంది కుక్కల్లో చంపేసి పెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు అని అవి ఇవి మాటలు వస్తున్నాయి కదా. ఇవన్నీ దేనికి దారి తీస్తుంది? సాతాను ఇదంతా భార్య భర్తను చేయడం, భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, లేకపోతే ఒక యవనస్తుడు ఒక యవనస్తురాన్ని చెరచడం, ఇవన్నీ మనుషుల రూపమే. కానీ మనుషుల వెనకాలని నడిపించేది ఎవరంటే సాతాను, అపవాది. ఈ అపవాది తన కుయుక్తి చేత ఎవరిని వెంగుడునా అని ఇటు అటు తిరుగుతున్నాడని వాక్యం అందుంది. అయితే తన కుయుక్తి చేత ఇటు అటు తిరుగుతున్నప్పుడు ఎవరైతే బలహీనంగా దొరుకుతారో, ఎవరైతే ఆ అపవాది అనుసారంలో నడుచుతూ కనిపిస్తారో వారిని ఏం చేస్తుందంటే ఈ అపవాది పట్టేసుకుంటుంది. పట్టుకొని ఇలాంటి కార్యాలు, భర్తల్ని కుక్కర్లో మిక్సీలో పెట్టి చంపేయడం, డ్రమ్ముల్లో పెట్టడం, లేకపోతే భార్యల్ని ఉరి వేసినట్టు చేసి మళ్ళీ న్యాచురల్ డెత్ అన్నట్టుగా చూపించడం, లేకపోతే ఆడపిల్లల మీద అన్యాయంగా అత్యాచారం జరగడం, లేకపోతే చిన్నపిల్లల్ని మొన్న ఒక 6 నెలల క్రితం అనుకుంటా అదేంటి బ్లాక్ మ్యాజిక్, దాన్ని ఏమంటారు, చేతబడి చేశారు. చిన్న పాప, ఒక 6 నెలలు కూడా ఉండవు అనుకుంటా, అది కూడా మీకు న్యూస్లో వినింటారు. ఇవన్నీ చిన్నపిల్లల్ని కూడా వదలట్లేదు, చేతబడి. మరి చంపితే ఏమొస్తుందో వాళ్ళకి. మరి ఇవన్నీ దేనిది అంటే సాతాను యొక్క కుయుక్తి. ఆ సాతాను ఏం చేస్తుందంటే మనల్ని ఎలాగా వాడుకోవాలో ఉపయోగించుకుంటుంటుంది. మనము దాని అనుసారంలో నడుస్తున్నట్టు కనపడితే చాలు, లేకపోతే దాని ఆలోచనల దిక్కు వెళ్తే కూడా చాలు, అది పట్టుకోవడానికి చాలా ఈజీగా పట్టుకుంటుంది అనమాట. అయితే మనము ఇక్కడ మనకి ఇప్పుడు ఏమైనా స్వాతంత్రం ఉందా? సరే, అమ్మ నాన్నలు పిల్లల్ని ఎంతగానో పెంచి పోషించింటారు, ఎంతగానో చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఆడుకొని ముద్దాడి వాళ్ళకి ఇంత అన్నం పెట్టి ఉన్నా లేకున్నా, వాళ్ళు తిన్నా తినకున్నా ఎంతగానో పోషించి పెంచిన పిల్లలు ఇప్పటి కాలంలో చూసుకుంటున్నారా తల్లిదండ్రులని? చెప్పండి, మీరు చూసుకుంటున్నారా? చూసుకోవడం లేదు. ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి మీరు మాకు బరువు అయిపోయినారు అని అనాథాశ్రమంలో అమ్మలని నాన్నలని అబ్బలని తాతల్ని వదిలేస్తున్నారు. అందుకే అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి, వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. అంటే లోకం మీద పాపము అక్రమము పూర్తిగా నిండిపోతుంది. కాబట్టి ఇవన్నిటి నిమిత్తం ఇప్పుడు మనం చూసుకున్నాం, లోకంలో ఉండేది ఎంతమంది? పిల్లలు, పెద్దలు, యవనస్తులు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళందరికీ ఇప్పుడు అందరినీ చెప్పినా కదా, ఎవరికైనా స్వాతంత్రం అనేది ఉందా? లేదు కదా. ఎవరి సంతోషం మేరకు వాళ్ళు జీవించలేకపోతున్నారు. ఒకడు వచ్చి నన్ను చంపుతాడేమో అని భయం, నా భార్య నన్ను చంపుతుందేమో అని భయం, నా పిల్లలు నాకు అన్నం పెట్టడేమో అని భయం. మరి తాగుబోతులు, వ్యసనాలు, ఈ వ్యసనాలు ఇంకా పెద్ద దారి తీస్తాయి. ఈ సాతాను ఏం చేస్తుందంటే తాగుబోతుకి వ్యసనాలు, సిగరెట్, మందు, ఇంకా గుట్కా, పాన్ పరాక్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఎక్కువగా దారి తీస్తుంటుంది సాతాను. ఆశ చూపిస్తుంటుంది. ఆ ఆశ చూపించినప్పుడు మానవుడు ఏం చేస్తాడంటే దాన్ని మాయలో పడిపోయి, మరి ఎంతగానో దాని మాయలో పడిపోయి అలాంటి వాటికి బానిసైపోయి ఇంటిలో గొడవలు, చిక్కులు, చికాకులు అన్నీ మొదలవుతాయి. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి, మనకి నిజంగా స్వాతంత్రం ఉందా లేదా? మనమైతే స్వాతంత్రం వచ్చిందనే కదా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము, ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. కానీ ఇప్పుడు నిజానికైతే మనకి ఇంకా ఉన్నట్టు అని అనుకుంటున్నాం అంతే. అందుకే మనం జెండా ఎగరేస్తాం సంతోషంగా, మరి గేయాన్ని పాడతాం, అని చేస్తాం, కానీ అనుకుంటున్నాం అంతే. కానీ ఈ లోకంలో ఇంకా ఎవరికి స్వాతంత్రం రాలేదండి. అయితే మనకి స్వాతంత్రం రావాలి, లోకానుసారంగా కాకుండా పరలోకానుసారంగా స్వాతంత్రం రావాలంటే ఏదో ఇప్పుడు నేను చెప్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయంలోకి వెళ్దాం.
20వ అధ్యాయంలో కొన్ని వచనం చదువుకుందాం. 12వ వచనం నుంచి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఇవన్నీ మీకు అందరికీ వాక్యం తీయగానే అర్థమైపోయిండొచ్చు. ఏంటది? దేవుడు మరి మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు. మరి 10 ఆజ్ఞలలో ఇది 5వ ఆజ్ఞ. మరి ఏమనుంది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించావు. ఇప్పుడు చెప్పాను కదా, తండ్రిని తల్లిని సన్మానిస్తున్నారా? అవు బహుబాటంగా సన్మానిస్తున్నారు. ఎందుకంటే పోయి అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో వదిలేసి వాళ్ళకి మంచి స్వేచ్ఛ ఇస్తున్నారు కదా. కరెక్టేనా? అది నిజమేనా? కాదు కదా. మరి వాళ్ళని ఎలా చూసుకోవాలి? సన్మానించడం అంటే కూర్చోబెట్టి చేరేసి సాలు వేసి సన్మానించడం అంటున్నారా? అది కూడా కాదు. కానీ సన్మానించడం అంటే ఏంటంటే వారి మాటకి లోబడాలి. వారు ఏం చెప్పారో వాటికి మనం వినాలి. పెద్దలు ఎప్పుడు కానీ తప్పు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ ముందు మనం పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు తప్పు చెప్పరు. వాళ్ళు చెప్పేది మనం గ్రహించి ఆ మాట అనుసారంగా నడిస్తే చాలు అనుకుంటారు వాళ్ళు. మనకు మంచి జరిగితే చాలు అనుకునే వాళ్ళే పెద్దవాళ్ళు. అలాంటి తల్లిదండ్రులు చెప్పే మాటలు మనము వినలేకపోతున్నాం. వాళ్ళకి మాటకి మనము ఎదురు మాటలు పలుకుతున్నాం. ఇప్పటి కాలంలో పిల్లలైతే ర్యాష్ అయిపోతున్నారు. ఎందుకంత ర్యాష్గా కోపపడుతున్నారో నాకు అసలు అర్థం కాదు. అంటే అది పాపమే, అదంతా పాపము. లోకమంతా పాపం ద్వారా నిండిపోతుంది. తల్లిని తండ్రిని సన్మానించము అంటే నీ తల్లికి తండ్రికి విధేయత కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి లోబడి ఉండి తల్లిదండ్రుల మాట వింటూ వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా సహకారంగా ఉండి వాళ్ళ అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి అన్ని సేవలు చేస్తున్నట్లయితే అప్పుడు కింద దేవుడు ఏమనిచ్చాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని సన్మానించుము. అంటే నీకేమొస్తుంది? వారిని బాగా చూసుకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మంతుడు అంటే ఎక్కువ ఆయుష్. సరే, తర్వాత కింద 13వ వచనం వచ్చేసి నరహత్య చేయకూడదు. మరి ఇప్పుడు లోకంలో ఏం నిండిపోయింది? ఇందాక చెప్పాను, బట్టలు నీ భార్యలు మిక్సీలో కుక్కర్లో మరి చంపేసి పెడుతున్నారు. అదేంటి? నరహత్య. సరే, ఇది నిజమైన నరహత్య. ఇంకొక నరహత్య కూడా ఉంది. ఏంది చెప్పనా? మాటల ద్వారా చేస్తున్న నరహత్య. మనము మన నోటి మాటల ద్వారా చంపేస్తాం మనుషుల్ని. కత్తి వంటి మాటలు, తేనె పూసిన కత్తి వంటి మాటలు అంటారు కొంతమంది. ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు చదివితే ఏదోగా తీయగా మంచిగా ఉంటుంది, కానీ ఆ మాటలు గుండెల్లో దూసుకుపోతాయి. అలాంటి మాటలు ఇప్పుడు కాలంలో చాలా ఎక్కువైంది. కత్తి వంటి మాటల చేత నరహత్య చేస్తున్నారు. అలాంటి మాటలు ఇప్పుడు మనం ఒక మాట దేవుడు ఏమంటాడు? నాలికని జాగ్రత్త పెట్టుకో అని వాక్యంలో కలిగారు. అంటే ఎందుకు? మనము నాలిక ఎప్పుడైతే నోరు జారి మాట్లాడితే అది వెనుకకు తెచ్చుకోలేము. మనం ఒకరిని అనేటప్పుడే ముందే దాని గురించి ఆలోచన అనేది చేయాలి. ఒకరిని మనము మాటల ద్వారా నరహత్య చేస్తున్నాం. దూషణపు మాటలు, అబద్ధపు మాటలు, ఒకరి మీద కొండపు మాటలు. ఇప్పుడు ఒకరి మీద ఒకరికి కొండ అని చెప్పామనుకో, దాని ద్వారా ఎంతో గొడవలు చిక్కులు అయిపోతాయి. అబద్ధపు మాటలు కానీ, కొండపు మాటలు కానీ, మరి ఇంకా కత్తి వంటి మాటలు, ఇంకా దూషణపు మాటలు, బూతులు, ఇవన్నీ నరహత్యకే. మాటల ద్వారా చంపేస్తాం. మనిషిని కోసి చంపి పెట్టేది ఉంది. ఇది కూడా నరహత్యగా ఉంది. సరే, కిందికి వస్తే 14వ వచనంలో వ్యభిచరింపకూడదు. వ్యభిచారం 2 రకాలుగా ఉంది. ఏంటి? నిజమైన వ్యభిచారం నార్మల్గా ఎలా జరుగుతుంది? అన్ని చోట్ల అనుకోకుండా ఇద్దరిద్దరు భార్యని కట్టుకోవడం కానీ, లేకపోతే ఇంకా వ్యభిచారం అంటే అందరికీ తెలుసు. బట్ ఇంకో వ్యభిచారం కూడా ఏంటంటే కంటి ద్వారా చూసే వ్యభిచారం. ఒక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఎలా చూడాలి? నిర్మలమైన మనసుతో, ఎలాంటి కపటము లేకుండా నిర్మలమైన మనస్సాక్షి కలవాలమై చూడాలి. కానీ ఎలా చూస్తాం? ఆ చూపుల్లోనే మనుషుల్ని కొడుకదింటాం. మేము అన్నట్టు చూస్తాం. ఆడ మనిషి అక్కడ వెళ్తుందంటే ఆ మనిషికి ఎక్కడెక్కడనో చూసి ఆ చూపులతోనే చంపేస్తారు మనుషుల్ని. అలా ఉంటారు. ఆ చూపుల ద్వారా మనము ఏం చేస్తున్నాం? వ్యభిచారం చేస్తున్నాం. చూపుల ద్వారా తర్వాత ఏమొస్తుంది? చూపుల నుంచి అది చేతుల ద్వారా దాకా వెళ్తుంది. అలా చేసి వ్యభిచారమై పాపం చేస్తున్నాం. దొంగలు ఇంకొకటి దాన్ని దొంగలిస్తున్నారు. ఇవన్నీ
ఈ పొరుగు మన మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఇవన్నీ ఏదానికి సంబంధితం? ఇవన్నీ తప్పులు. మనం లోకంలో ఇవన్నీ తప్పులు చేయించున్నందుకు మనకి ఈ స్వాతంత్రం అనేది ఇంకా రాలేదు. కాబట్టి ఇవన్నిటికీ మనం ఏమైనామంటే బానిసలుగా అయిపోయినాం. అంటే ఇవి అలవాటు అవ్వడం వేరు, వాటికి బానిసగా అయిపోవడం వేరు. ఇవన్నిటికీ బానిసైనామంటే మనము సాతానుకు బానిసైనట్టు. ఎలాగా? అపవాది చెరలో మనం ఇరుక్కుపోయినాం. అపవాది చెరలో ఇరుక్కుపోయి అపవాదికి బానిసలుగా అయిపోయినాం. దాని బానిసత్వంలోంచి మనము బయటపడాలి. అంటే ఏం చేయాలి? మనము తండ్రికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు దీన్ని బట్టి తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది కదా. ఈరోజు మన దేవుడు సన్మానిస్తున్నాడు. మన మానవులు సన్మానిస్తున్నాడు. తల్లిదండ్రులకి స్వాతంత్రం ఉందా? తల్లిదండ్రులకి ఎక్కడైనా లేదు కదా. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉందని ఇంతకు మన వాక్యం చదువుకున్నాం. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? ప్రార్థన పనుల దగ్గర ఉంటుంది, వాక్యంలో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా వాక్యం చదవడానికి రానోళ్ళు కూడా ప్రార్థన అయితే వచ్చు కదా. ప్రార్థన అయితే చేసిన వారమైతే దేవుడు మన యందు ఉంటాడు, మనలో ఆత్మరూపకంగా ఉంటాడు, మన ముందు ఉంటాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా యందు ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు దేవుడు. మరి అలాంటి ఆత్మవశుడే ఉన్నాడు మన దేవుడు, ఆత్మరూపకంగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి ఆయన మన యందు ఉండాలి, మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈ పాపపు కూపం నుంచి మనం బయటపడాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయాలి, ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మళ్ళీ మనం ఇంకేం చేయాలి? ఇవన్నీ ఈ సాతాను ఉచ్చు నుంచి మనం బయటపడడానికి రక్షణ తీసుకోవాలి, విశ్వాసంతో రక్షణ తీసుకోవాలి, మారుమనసు పొందాలి. ఇవన్నీ మనం బైబిల్ చదువుతూ వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు, మనం ప్రార్థన రూపకంగా నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి రక్షణ పొందుకోవాలని మారుమనసు కలుగుతుంది. మారుమనసు పొంది రక్షణ పొందాక తర్వాత కూడా సాతాను తన ఉచ్చులో వేసుకోవడానికి చాలా ఆలోచిస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఏంటనే సర్వాంగ కవచం? ఎఫెస్సీలు అనుకుంటాం. ఎఫెస్సీలు 6వ అధ్యాయము 13వ వచనము. అందుచేతను మీరు ఆపత్తులమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చున్న వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడిచ్చు ఏం కవచము? సర్వాంగ కవచము. ఎందుకు? ఆపద్దినమందు అంటే మనం ఎప్పుడైతే మారుమనసు పొంది రక్షణ పొంది మారుమనసు తీసుకొని మనం ఎప్పుడైతే ఉంటామో ఈ సాతాను యొక్క ఉచ్చు ఇంకా ఎక్కువ అవుతుంటుంది మనకి. ఎందుకంటే నా సైడ్ ఉండే వాళ్ళు వెళ్ళిపోతున్నారే అని దానికి ఇంకా కోపం ఎక్కువ వస్తుంటుంది, మనని ఎంతగా లాగాలని చూస్తుంటుంది. అలాంటి వారిని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆపద్దినమందు మనం రక్షించుకోవడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనే తట్టి కట్టుకొని, అంటే మనం ఎప్పుడు సత్యం అనే మాటలతో మనము మాట్లాడినట్లయితే, ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా, మరి తప్పుడు మాటలు మాట్లాడకుండా సత్యం అనే మాటలతో మాట్లాడుతూ సత్యం అనే గట్టిని కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని నీతి సత్యము నీతి కలిగి మనము మాట్లాడాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు గల జోడులను తొడుగుకొని, అంటే పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసు గల జోళ్ళంట. అంటే మనము సమాధానం కలుగునుగాక అన్న మనసుతో ఉండాలి. జోళ్ళు వేసుకొని ఎక్కడికి వెళ్తాం? మనం కాలు జోళ్ళు వేసుకొని ఎవరింటికని వెళ్ళడం, ఎక్కడికైనా వెళ్ళడం చేస్తాం. అప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలి? కుటుంబంలో అడుగుపెట్టే ముందు ఈ కుటుంబానికి సమాధానం కలుగునుగాక అని మనము సమాధాన సిద్ధ మనసు గల జోళ్ళని మనం వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కాక విశ్వాసం అని పట్టుకొని, విశ్వాసం ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వాసం ఎప్పుడైతే మనం వదిలేస్తామో సాతాను చాలా ఈజీగా మనల్ని పట్టుకుంటుంది. ఇవన్నీ మనం పట్టుకున్నప్పుడు విశ్వాసం అనే డాలుని మనము పట్టుకోవాలి. డాలు అంటే యుద్ధంలో కత్తి పట్టుకున్నప్పుడు ఎడమ చేతులు ఇంకొకటి పట్టుకుంటారు రౌండ్గా, దాన్ని డాలు అంటారు. దాన్ని ఎదుటి వారిని వేసే కత్తి బాణాలు వంటి కత్తులను ఆపడానికి, అంటే అపవాది వేసే తప్పుడు ఆలోచనలు బాణాలని మనం ఆ విశ్వాసం డాలుతో పట్టుకుని ఆపినట్లయితే మన యొక్క విశ్వాసం చెదిరిపోకుండా ఉంటే ఇవన్నీ మనకి
జరుగుతాయి. ఇవన్నీ కాక విశ్వాసం అన్న దాన్ని పట్టుకొనడి, దానితో మీరు దుష్టుణ్ణి అగ్నిబాణముల వంటి అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. ఈ మాటలన్నీ మనం ఎప్పుడైతే ధరించుకుంటామో, ఎప్పుడైతే మనము ప్రార్థన ద్వారా వాక్యం చదువుతూ విశ్వాసంతో కలిగి బాప్తిసము పొంది మరి విశ్వాసం అనే ధారను పట్టుకొని సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు ఇంకా సాతాను మన దరిదాపులకి రాదు. అప్పుడు ఈ వాక్యం నెరవేరుతుంది. ఏమని? తండ్రి అయిన దేవుని ఆత్మ ఎక్కడుండునో, ఆయన ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. కాబట్టి అందుకే ఇంకో దగ్గర కూడా ఉంది, ప్రకటనలు 3వ అధ్యాయంలో కూడా మనకి దేవుడు చెప్తుంటాడు. ఏమని చెప్తాడంటే 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపున 19వ వచనం నుంచి చదువుకుందాం. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు అంటే హృదయం. మారు మనసు పొందితే అప్పుడు మన హృదయం అనే తలుపునొద్దుండి దేవుడు అంటాడంట, ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని అందులో వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదురు. అంటే దేవుడు ఇంకా మన హృదయంలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఇంకా సాతానుకు చోటు ఉండదు. అప్పుడు ఇవన్నీ మన ప్రార్థన ద్వారా విశ్వాసంతో సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎప్పుడైతే మనం రక్షణ పొందుకొని ఇవన్నీ మనము పాటిస్తామో, అప్పుడు సాతానికి చోటు ఉండకుండా దేవుడు ఇంకా మన హృదయం అంతా వచ్చేస్తాడు. అప్పుడు మనకి నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఇప్పుడు వచ్చిన స్వాతంత్రం నిజంగా స్వాతంత్రమే, కానీ అప్పుడు మనకి లోకానుసారమైన స్వాతంత్రం కాదు, పరలోకానుసారమైన స్వాతంత్రం అనేది మనకు వస్తుంది. అప్పుడు దేవుడు చెప్పుతున్న స్వాతంత్రం అనేది మనకు వస్తుంది. యేసయ్యను మన హృదయంలో చేర్చుకున్నటమే నిజమైన స్వాతంత్రం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినాక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్న అందరూ. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మోహనతుడా, సర్వాధికారి, కృపగల దేవాదాయగల రక్షక, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం మన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి నేను మేమందరం స్వాతంత్ర విషయమై కొన్ని మాటలు మాట్లాడుకొని ఉండగా మరి నాయన ఆ మాటలనైనా విన్న ప్రతి ఒక్కరు వారి హృదయంలోనైనా నింపుకొని వాటి అనుసారంగా నడుచుకునే కృపను దయచేయండి. మరి లోకానుసారమైన స్వాతంత్రం కాదు నైనా మాకు కావాల్సింది, పరలోకానుసారమైన స్వాతంత్రం కావాలి. మరి నేను దాని కొరకే మేమందరం నేను మారుమనసు పొంది రక్షణ తీసుకొని ప్రార్థన ద్వారా వాక్యం చదువుతూ మరి నేను విశ్వాసంలో మరి సర్వాంగ కవచాన్ని ధరించుకొని హృదయాన్ని తలుపు యొక్క తీర్చండి. తట్టినప్పుడు మేము తెలిసేవారుగా ఉండేటట్టు ఉంటే మరి మీరు మా మధ్య ఉండి మాలో ఉండి మీ ఆత్మ మాలో ఉండి నాయన అప్పుడు మాకు స్వాతంత్రం కలుగుతుంది తండ్రి. మరి ఎక్కడైతే ఆయన ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉందని సెలవిచ్చు. మరి నేను మా ఎందున్నామని నమ్మచ్చు. మా లోపల ఉన్న మచ్చ మరుపు డాగులు అన్నీ తొలగించుకొని మమ్మల్ని మేము శుద్ధిపరచుకుంటామని నమ్మచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన జరిపించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కోరుచున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఇంకా 10 మందికి తెలియపరచండి.